షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలోని బ్లాక్ నంబర్ 38 ఫ్లాట్ నంబర్ 27లో నివసితులైన శ్రీనివాస్ కుమారుడు కె నిఖిల్ కుమార్ 30వ తేదీ నాడు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయినందున చందనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలు పరిశీలించగా అవి సక్రమైన రీతిలో పనిచేయకపోవడంతో వారు స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల బంధువులను, మిత్రులను, చుట్టుపక్కల వారిని సంప్రదిస్తూ వెతుకులాటను మొదలుపెట్టారు. వారి పిల్లవాడు టీషర్టు రంగు ఎరుపులో ఉన్నదని, ఎరుపు రంగు టీషర్ట్ ఆశకు తెలిసిన వారికి తల్లిదండ్రులు తగు పారితోషికం అందజేసి సంతృప్తి పరచగలమంటూ వారు వేడుకుంటున్నారు. కనుక ఆశకు తెలిసిన ఈ నంబర్లకు సంప్రదించగలరు. 8897591352, 95155559284, 9848884492. మా బాబు పేరు కె నిఖిల్ కుమార్. ఆయన స్కూల్కి వెళ్ళిండు. మార్నింగ్ నేను వదిలేసిన ఆయనకు 8:30కి. ఈవినింగ్ 5:30 కల్లా 5 o'clock బస్కి వచ్చిండు. ఆయన బస్కి వచ్చేసి 5:30కి ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లో నుంచి 5:30 అన్నం తిన్నాడు. ఆయన అన్నం తినేసి యూనిఫామ్ మార్చిండు. యూనిఫామ్ మార్చేసి కిందికి వెళ్ళిండు ఆడుకోవడానికి. అయితే కింద ఆడుకోవడానికని వెళ్ళేసి మిస్ అయిపోయిండు అక్కడ నుంచి. ఇంకా వాళ్ళ జతకు 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళ పేరు ఏముందో తెలీదు. 5:30 నుంచి నేను 7 o'clock డ్యూటీలో ఉన్నాను. డ్యూటీ నుంచి వచ్చే వరకు ఆయన కనిపిస్తలేడు. 6:30కి స్కూలు 7th స్టాండర్డ్ ఈ మన షేర్లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర విద్యానికేతన్ స్కూలు. అక్కడ కూడా వెళ్ళేసి ఎంక్వైరీ చేశాను నేను. అక్కడ కూడా వాళ్ళు బాబు రావట్లేదు అది అన్నారు. అయితే అక్కడ వాళ్ళ బస్సులో నుంచి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెక్ చేయలేదు కెమెరాస్ ఏమి. అక్కడ స్కూల్ నుంచి ఇక్కడ బస్సులో వచ్చిండు ఆయన, కానీ వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకుంటలేరు బాబు పోయిండని. అక్కడ కూడా పోస్టర్స్ అన్నీ పెట్టేసిన బాబుది. అయితే వాళ్ళు కూడా ఒక విధంగా వాళ్ళు కూడా జర సాయం చేస్తుంటే స్కూల్ నుంచి కూడా మాకు హెల్ప్ అవుతుంది అన్నట్టు ఒక మాట నేను కూడా చెప్పిస్తున్నాను. దయచేసి బాబు ఇక్కడ ఉంటే మాకు జర అప్పచెప్పండి. ఎక్కడ కనిపించలేదు. ఆల్రెడీ అన్ని చోట్ల అక్కడ చూసి అన్ని చోట్ల నేను చేసి కూడా ఎక్కడ కనిపిస్తలే. ఈ చెరువు దగ్గర అక్కడ అంతా చూసేసిన నేను. అయినా నైట్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తప్పిపోయింది. ఫ్రైడే ఈవినింగ్ 5:30కి, డేట్ 30/8/2024 ఆ డేట్కి తప్పిపోయిండు మా బాబు ఈవినింగ్ 5:30కి. అలా చూస్తేనేమో ఎక్కడ ఇచ్చేయాలి. కంప్లైంట్ పెట్టాను నేను. వెతక దొరకలేకుంటే నేను డైరెక్ట్ చందనగర్ పిఎస్కి వెళ్ళేసి కంప్లైంట్ పెట్టాను. అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి చెక్ చేస్తా అన్నాడు సారు. చెక్ చేస్తే అక్కడ సార్ వచ్చి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము చెప్తాము. వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ షేర్లింగంపల్లి పాపరెడ్డి కాలనీ బ్లాక్ నంబర్ 38 ఫ్లాట్ నంబర్ 27 ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటి నుంచి ఎవరు అటెండ్ అవుతలేరు. ఒక 1/2 hour వచ్చేసి అటెండ్ అయ్యి వాళ్ళు తర్వాత నేను చూస్తాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తామని అంటున్నారు. కానీ వాళ్ళు ఫుల్గా డీటెయిల్స్గా మా కాంటాక్ట్లో పనిచేస్తలేరు. ఇంకోటి ఫోన్ చేస్తేనే పనిచేస్తున్నారు, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తలేరు. ఎందుకంటే మేము అక్కడ పర్సన్ వెళ్తేనే వాళ్ళు వస్తున్నారు, లేకుంటే వాళ్ళు అక్కడనే స్టేషన్లో కూర్చొని హాయిగా ఇది చేసుకుంటున్నారు. వాళ్ళు సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఇక్కడ ఏరియాలో ఏవి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఏవి పనిచేస్తలేవు. మన ఈ పాపరెడ్డి కాలనీ ఆటో స్టాండ్ దగ్గర కూడా ఉన్నాయి సీసీలో చెక్ చేశారు. ఒకటే కెమెరా, అది కూడా ఒకటే కెమెరా మన అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆ కెమెరా ఒకటే చూపించారు నాకు. అక్కడ బాబు కనిపించలేదు, ఎక్కడ కనిపిస్తలేడు. ఆయన వచ్చేసి ఇక్కడ కెమెరాలు చూస్తా అంటే ఈ ప్రైవేట్ కెమెరాలు చూస్తున్నాం, ప్రైవేట్ కెమెరాలో ఎక్కడ కనిపిస్తుంది. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తారేమో, బయటనే ఉన్నాం చాలా మంది. నైట్ 12 వరకు మేము చూస్తూనే ఉన్నాం. అసలు ఎక్కడ దొరకలేదు. ఇంట్లోకి వెళ్ళి మేము
వాడు అత్త అవుతాను, నేను వాడు అత్త అవుతాను. కానీ నేను కూడా అక్కడికి వెళ్ళి రావాలన్నా ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. నేను రాలే, నిన్న మధ్యాహ్నం వచ్చిన ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళాలి, మా ఇంటికి కూడా రాడు అబ్బాయి. అట్లాంటి పోయి ఒక సెకండ్ కూడా ఇంట్లో ఉండడు ఆయన. అంతగా 4 రోజుల నుంచి నైట్ 12 వరకు బయటనే తిరిగి వస్తున్నాం మేము. ఏ పోలీసు సరిగ్గా పని చేయట్లేదు వీళ్ళు. మనం చెప్పే వరకు వాడు ఎవరు రావట్లేదు అసలు. అంత ఇచ్చేయడం ఎందుకు సార్? ఈరోజు మా బాబు పోతాడు, రేపు వేరే బాబు పోతాడు. అసలు యాక్షన్ తీసుకోవాలి కదా. ఇలా ఏ కెమెరా కూడా సరిగ్గా పని చేయట్లేదు వాళ్ళు. మా బాధ మేము చెప్పుకోలేకపోతున్నాం. అయినా వాళ్ళు వస్తారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటారు. కానీ ఎవరు వచ్చి వెతుకుతలేరు ఇక్కడ. చెప్పండి. నా పేరు శ్రీనివాస్, కే శ్రీనివాస్ నా పేరు. నేను బాబు తండ్రిని. దయచేసి నాకు ఈ బాబు ఏడన్నా ఉంటే కూడా దయచేసి నాకు వెతికి కలిసి, నేను ఫొటోస్ అన్నీ పెట్టేసినాను, గ్రూప్లలో పెట్టేసిన, అన్ని అందరికి పంపించాను. కానీ ఎక్కడ దొరుకుతలేడు. మీరు ఒకసారి దయచేసి బాబు ఎక్కడైనా కనిపిస్తే కూడా నాకు అందరు చూసి నాకు ఒక అప్పచెప్పండి దయచేసి. మా బాబు చాలా సంతోషం అవుతుంది మాకు. ఎక్కడున్నా కూడా నేను వెతికి చాలా అవుతున్నా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఎక్కడ ఇది అవుతలేదు, కంటికి నిద్ర లేదు, ఏం లేదు. నైట్ పూట అంతా వెతికి వస్తున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. మీరు దయచేసి మాకు ఏ అధికార ఎవరైనా ఉంటే కూడా అందరూ దయచేసి మాకు సాయం చేసి మా బాబుని మాకు ఎక్కడ నుండి నేను వాళ్ళ తండ్రిని దయచేసి నాకు అప్పచెప్పండి అని నేను నా బాబు ఫోటో అన్ని పెట్టేసినాను. ఛానల్ తరఫున నాకు సాయం కొంత అని నేను దయచేసి మనవి కోరుకుంటున్నాను. అందుకే నాకు ఈ బాబు ఫోటో చూసి ఎక్కడైనా మీరు నా ఫోన్ నంబరు తీసుకోండి, 8897591352. ఈ నా నంబర్ కాంటాక్ట్ నంబరు. ఎక్కడైనా ఉండే ఎక్కడ కనిపిస్తే కూడా ఈ ఫోటో చూసి నాకు కాల్ చేయండి ఇమీడియట్లీ. నేను వచ్చేసి ఆయనను కలెక్ట్ చేసుకుంటానని చెప్తున్నాను, రిసీవ్ చేసుకుంటాను సార్. దయచేసి మీరందరూ నాకు సాయం చేయండి, పంపించండి. వాళ్ళ మమ్మీ కూడా చాలా ఏడ్చుకుంటూ ఉంటున్నారు, బాధతో ఉన్నారు వాళ్ళు కూడా. అదే ఎనీ టైము ఏడ్చుకుంటూ ఉంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆమె కూడా ఎక్కడని ఇచ్చేస్తుంది, నేను కూడా ఒక్కడినే ఉన్నా ఇంటికాడ. ఎక్కడ తిరగాలంటే ఇది అవుతలేదు.